కాంగ్రెస్ ప్రభుత్వం మక్క కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకుండా తెలంగాణ రాష్ట్రానికి వెన్నుముక లాంటి రైతన్నల నడ్డి వీరుస్తుందని మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పాల సాయిరాం, ఎడ్ల సోమిరెడ్డి, బీఆర్ఎస్ నాయకులు కోల రమేష్ గౌడ్ అన్నారు. నెల రోజులుగా మార్కెట్ యార్డులో మొక్కలు పోసి వేచి చూస్తున్నా ఇప్పటి వరకు కొనుగోలు కేంద్రాలు ప్రారంభించలేదని, ఇది రైతులకు కాంగ్రెస్ పార్టీకి ఉన్న చిత్తశుద్దని విమర్శించారు. సిద్దిపేట మార్కెట్ యార్డును టీఆర్ఎస్ నాయకులు సందర్శించారు. గత నెల రోజులుగా మార్కెట్లో మొక్కలు పోసి ఇబ్బందులు పడుతున్న రైతులతో మాట్లాడి వారి ఇబ్బందులు తెలుసుకున్నారు. గత ప్రభుత్వంలో సీజనల్ గా ఎప్పటికప్పుడు మొక్కలు, పొద్దుతిరుగుడు కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసిందని గుర్తు చేశారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించి సిద్దిపేటలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో టీఆర్ఎస్ పార్టీ రైతుల పక్షాన పోరాటం చేస్తుందని హెచ్చరించారు. వర్గాలను ఏ రకంగానైతే మోసం చేస్తున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ తెలంగాణ రాష్ట్రానికి ఆత్మ అయినటువంటి రైతుల పట్ల మొదటి వాళ్ళు ప్రభుత్వం ఎక్కినప్పటి నుంచి కూడా మోసపూరిత నిర్లక్ష్య ధోరణిని అవలంబిస్తుంది. ఇప్పుడు మొక్కజొన్న రైతుల పరిస్థితి మీరు కూడా మార్కెట్లో చూస్తున్నారు. ఒక్కొక్కరు పండుగ తెల్లారి అంటే సుమారు 10 రోజుల నుంచి ఇక్కడనే మొక్కజొన్న తీసుకొచ్చి ఇక్కడ మక్కలు ఆరబోసుకుంటా 10 రోజుల వంటి వాళ్ళ బతుకమ్మ దసరా ఈయనే అయిపోయింది. మార్కెట్లోనే తెల్లారేటట్టు ఈ ప్రభుత్వం ఇంత నిర్లక్ష్యంగా ఉండడం చాలా శోచనీయం. దీన్ని మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన మొక్కజొన్న కొనుగోలు కేంద్రం రైతులకు అవసరమైనప్పుడు ఏర్పాటు చేయడంలో నిర్లక్ష్యం వహించిన ఈ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. రెండవది అయితే ఇటీవల ఈ సీజన్లో గతంతో పోలిస్తే చాలామంది పత్తి నుండి మక్కలకే మళ్ళీండ్రు, ఎక్కువ ఈల్డింగ్ కూడా వచ్చే అవకాశం ఉన్నది. ఈ విషయాన్ని గమనించడంలోనూ అదే రకంగా రైతులకు ప్రయోజనకరంగా ఉండడంలో ఈ మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైపోయింది. 2400 రూపాయలు ఎంఎస్పి మ్యాక్సిమం సపోర్ట్ ప్రైజు ఉన్నది. ఆ ఎంఎస్పి 2400 ఉంటే ఇక్కడ వీళ్ళు నెత్తిమీద పెట్టుకొని 10 రోజుల నుంచి చూస్తున్నారు కాబట్టి ప్రభుత్వ కొనుగోలు కేంద్రం లేదు కాబట్టి ప్రైవేటు కమిషన్ ఏజెంట్లకు 2050కి ఇప్పుడు మీరు చూడొచ్చు. ఇది మొత్తం ఇక్కడ మార్కెట్లో సిద్దిపేట మార్కెట్లో రిపోర్ట్ తీసుకుంటే ఇది ఈ ప్రైవేటు పర్చేజు ఈ ప్రైవేట్లో కొనుగోలు స్టార్ట్ అయింది 1/9/2025 నుంచి స్టార్ట్ అయింది. ఇప్పుడు మొత్తం ఈ అక్టోబర్ 7 దాకా కూడా ఉన్న వివరాలు మొత్తం వీళ్ళు కొన్నది ఎంత 191 మంది ఫార్మర్ల దగ్గర కొన్నారు. ఎక్కడ కూడా మ్యాక్సిమం ప్రైస్ 2050 మించలేదు. 2071 మ్యాక్సిమం ప్రైజు, 1921 మినిమం ప్రైస్, అంటే ఇంతకన్నా మించి లేదు. రెండవది ఇప్పుడు జిల్లా అధికారులు, వ్యవసాయ శాఖ అధికారులు, అటు మార్కెట్ అధికారులను మేము ఇంతకుముందే రైతుల పక్షాన మేము డిమాండ్ చేసినాం. ఇటు మార్కెట్ కమిటీని, అటు మార్కెట్, ఇటు వ్యవసాయ శాఖ జిల్లా డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్ వారు అందరినీ కూడా కోరినాం. వాళ్ళ ప్రకారం వాళ్ళ అఫీషియల్ లెక్కల ప్రకారమే ఇప్పుడు ఒక 6000 ఎకరాల్లో మొక్కజొన్న విస్తీర్ణం పెరిగిందంటే రైతులు పెరుగుతారు, ఈల్డింగ్ పెరుగుతుంది. తద్వారా రైతులకు వచ్చే సమస్యలను ముందే గమనించి మీరు మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేస్తే ఇప్పటికే రైతులు ఒక్కొక్క క్వింటాల్కు 400 రూపాయలు, 350 రూపాయలు నష్టం. ఆరుగాలం శ్రవించి ఒక చిన్నపిల్లని సాకినట్టు సాకి పంట తయారు చేస్తే అటు ప్రకృతి బీభత్సాన్ని తట్టుకొని, ఇటు ప్రభుత్వం సృష్టించిన బీభత్సాన్ని తట్టుకొని మరి రైతు ఎటు పోవాలి? ఈ విషయంలో ప్రభుత్వానికి శ్రద్ధ లేదా, కనీసం ఇంగితం లేదా అని చెప్పి ఈ ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తున్నాం. మేము కూడా గతంలో మార్కెట్ కమిటీ చైర్మన్గా మా ప్రభుత్వం తరపున బీఆర్ఎస్ పార్టీ పక్షాన కేసీఆర్ హరీష్ రావు గారి నేతృత్వంలో ఎప్పుడు కూడా సకాలంలో స్పందించి అటు వడ్లే కావచ్చు, మొక్కజొన్న కావచ్చు, ఎప్పుడు కూడా దాన్ని ముందస్తుగానే ఏర్పాటు చేసుకున్నాం. ఇక్కడ మార్కెట్ కమిటీ వాళ్ళు ఇక్కడ ఒక లెటర్ కూడా మీరు చూడొచ్చు. ఎప్పుడు ఇది 16/9 నాడు చేసిండ్రు. యూ కెన్ సీ ద లెటర్. ఏమంటారు, చాలా మంది రైతులు ఇప్పటికే వచ్చిండ్రు. ప్రైవేట్లో ఎంత చూసినా 2050కి మించిన ధర లేదు. వీఆర్ గెట్టింగ్ ఓన్లీ ₹20-50 పర్ క్వింటాల్ ఇన్ ద ప్రైవేట్ పర్చేజ్. కాబట్టి మీరు వెంటనే చొరవ తీసుకొని ప్రభుత్వ సెంటర్ను, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయమని చెప్పి ఇటు రైతులు కోరుతున్నారు. 16వ తారీఖు నాడు స్వయంగా ఇక్కడ మార్కెట్ సెక్రటరీ పైకి ఉత్తరం రాసిండు, కానీ ప్రభుత్వానికి చీమ కుట్టినట్లేదు. ఈ విషయంగా మరి వెంటనే ప్రభుత్వం మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసి ఈ జిల్లాలో ఉన్నటువంటి సుమారు 29,000 ఎకరాల్లో ఈ మొక్కజొన్న వేసిందని చెప్పి జిల్లా గణాంకాలు తెలియజేస్తున్నాయి. 29,000 ఎకరాల్లో ఒక్క ఎకరానికి వాళ్ళు సరే ప్రభుత్వం 22 నుంచి 25 క్వింటాలు ఒక్క పర్ ఎకర్ అని చెప్పి యావరేజ్గా అంటారు, కానీ జనరల్గా ప్రాక్టికల్గా ఒక 20 క్వింటాలు వస్తుంది ఒక్క ఎకరానికి. ఇట్లా 30,000 ఎకరాలకు ఒక్కొక్క
20 క్వింటాల్ అంటే ఎంత పంట మరి ఒక్క క్వింటాల్కు 300 చొప్పున 5,80,000 రూపాయల ఒక్క క్వింటాళ్ళు మరి ఇంటూ 300 రూపాయలు అంటే ఒక 6 లక్షల క్వింటాళ్ళ పంటను 300 తక్కువగా ఇంతమంది రైతులు నష్టపోయేలాగా మరి ప్రభుత్వం వ్యవహరిస్తుంది. ఇది రైతులకు భారం. ఆల్రెడీ మీరు రైతు బంధు సకాలంలో వేయలేదు, రైతు రుణమాఫీ ఇయ్యను లేదు. మొన్ననే మీరు తెలంగాణ మొత్తం ఇటు భారతదేశం అచ్చరువేందేటట్టు ఒకప్పుడు కరెంటు, నీళ్లు, ఇటు విత్తనాలు, యూరియా ఇవన్నీ కేసీఆర్ నేతృత్వంలో సకాలంలో ఇచ్చి అసలు ప్రపంచం అబ్బురపడేలాగా పంట సృష్టించిన తెలంగాణ నేల మీద మళ్ళా మీరు యూరియా ఇవ్వాలంటే ఇప్పుడు ఎంత కష్టమైందో మరి ఏ గ్రామంలో ఏ రైతును అడిగినా చెప్తారు. ఇంతకుముందు ఒక అమ్మ కూడా చెప్పింది, ఆయన ముఖ్యమంత్రి అనుకుంటలేం, రేవంత్ రెడ్డి మా చినిపోయిన షెడ్డితో సమానం అని చెప్పి ఒక మహిళా రైతు ఇక్కడ నినదించింది మీరు కూడా చూసిండ్రు. అయితే ఇవన్నీ విషయాలు గమనంలోకి తీసుకొని రైతులను గోసపెట్టద్దు. రైతు ఏడ్చిన రాజ్యం ఎద్దేడ్చిన వ్యవసాయం ముంగటికి పోదు. ఈ విషయం మన తెలంగాణ నేల మీద గతంలో ఎన్నోసార్లు మనం చూసినాం. కాబట్టి రైతులు ఆగ్రహించక ముందే వెంటనే మొక్కజొన్న రైతుల డిమాండ్ను వెంటనే స్పందించి వారికి మొక్కజొన్న కొనుగోలు కేంద్రం వెంటనే ఏర్పాటు చేయాలని, లేదంటే కేసీఆర్ హరీష్ రావు గారి నేతృత్వంలో బీఆర్ఎస్ పార్టీ రైతులందరినీ సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళన చేసి మెడల్ వంచి ఇక్కడ మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసేలా చూస్తామని చెప్పి మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం.